ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయంలో వార్షిక ఫలితాల్లో మెరుగైన ఫలితాల సాధన కొరకు కృషి చేయాలని అన్నారు. విద్యార్థుల దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా 5 కేటగిరీల్లో జరుగుతుందని, నిబంధనల మేరకు లాటరీ ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. కేంద్రీయ విద్యాలయంలో వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాల సాధన దిశగా కృషి చేయాలని అన్నారు. జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో ఖోఖో, బాక్సింగ్లలో ఈ పాఠశాల నుండి 2 బాలికలు పాల్గొని తమ ప్రతిభ కనబర్చారని, ఇదే స్ఫూర్తితో మరికొంతమంది క్రీడా రంగంలో రాణించే విధంగా ప్రోత్సహించాలని తెలిపారు. విద్యాలయంలో ప్రేరణ ఉత్సవ్, పుస్తకాపహర్, పర్యావరణ దినోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవం తదితర అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి నెల 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి విద్యార్థుల ప్రగతితో పాటు సంబంధిత అంశాలపై మాట్లాడాలని తెలిపారు. నూతనంగా విధుల్లో చేరిన ఉపాధ్యాయులకి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మంచిర్యాల జిల్లాలోని కేంద్రీయ విద్యాలయంలో 370 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని, వారు విద్యలో రాణించే విధంగా ఉపాధ్యాయులు కార్యాచరణ ప్రకారం అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, ఉత్తమ ఫలితాల సాధనకి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి ఎస్ యాదయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాప్రసాద్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ చక్రపాణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత, టీజీటీపీ అండ్ హెచ్ఈ కృష్ణారావు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మహారాష్ట్ర అంతరాష్ట్ర సరిహద్దు వంతెనని సందర్శించారు. అనంతరం అర్జునగుట్ట వద్ద గల ఫెర్రీ పాయింట్ ని పరిశీలించారు. ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో నది పరివాహక ప్రాంతాల్లో ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఎన్టీఆర్ఎఫ్ దళాలని మోహరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిపి సూచించారు. అవసరమైతేనే తప్ప ఇంట్లో నుంచి బయటకు వెళ్లకూడదని తెలిపారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందజేశారు. అట్లా పోతే 20 కిలోమీటర్లు రైడ్ వచ్చినప్పుడు ఎదురు బంధం కూడా కట్ అయింది సార్. రాచర్ల సార్, రాచర్ల మున్కల్ నిన్న పోయింది రాచర్ల. తర్వాత ఏమైనా వేమంతం దాటిన తర్వాత సుల్పుతారండి ఆ సుల్పుతం కాడ కానీ మధ్యవర్తిలో కటింగ్ ఉంది. ఇప్పుడు బ్యాక్ వాటర్ వచ్చేస్తాయి. సుల్పుతం దగ్గర బ్యాక్ వాటర్ వచ్చేస్తాయి సార్. రాకపోకలు జరగాలి. ఈరోజు అయిపోయినాయి సార్. అయితే వాళ్ళు మళ్ళీ అటు బెల్లంపల్లి వైపు పోవాలి సార్. దాని అవసరాలు అది మళ్ళీ లాంగ్ అవుతుంది సార్. ఎన్ని కిలోమీటర్లు అవుతుంది? మన ఫారెస్ట్లో పడ్డదేని కాల్ చేసుకోమని కానీ కట్టాలి. ఇది తెలుస్తుంది ఇక్కడ వరకు ఉండే సార్. ఈ మట్టి వచ్చిందంటే ఈ వరకు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు రెయిన్ స్టార్ట్ అయింది కదా సార్. ఇంకా బ్యాక్ వాటర్ అయితే వాటర్ లెవెల్ ఉంటుంది కానీ మనకు ఫ్లోయింగ్ సిస్టమ్ ఉండదు కదా. అట్లాంటి కాడ మనం వాళ్ళు తీసుకురా చెన్నూరులో పెట్టి ఎక్కడన్నా ఇట్లనే విలేజ్ కట్ ఆఫ్ అయ్యి మెడికల్ ఎమర్జెన్సీ ఏదన్నా ఉంటే ఉంటే చాలు. ఫస్ట్ దాని తర్వాత ఈ బోటు కూడా మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా రెడీ చేసి వెహికల్ ఎక్కించేసి వచ్చిన క్లోజ్ చేసుకొని ఎక్కడికంటే అక్కడికి 1 మంది వల్ల రీచ్ అయిపోతుంది. బోటు అక్కడైతే ఇంతవరకు సార్. ఇప్పుడు అక్కడ మెయిన్ ఏంటంటే మన గోదావరి రావట్లేదు. ఇప్పుడు మనకు అక్కడ ప్రాబ్లం చాలా సూర్యగుండాలు చాలా ఫాస్ట్గా పోతున్నాయి. పెద్దలు చూస్తున్నారు లేదా అంటే మొత్తం పంటలు బాగా నష్టపోయి 90% పోయింది. ఇవన్నీ పోయినట్టు కింద ఉన్నాయని పోయింది. ముందు ఎత్తుపల్లం ఉన్నది, ఇది ఆగింది. ఆ టాంక దాటి నీళ్ళ స్ప్రేయింగ్ చేసి అన్నీ అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు పోయినాయి. పోతే మళ్ళీ పెట్టుకోవాలి వల్ల మళ్ళీ ఇంత ఖర్చు వస్తుంది. మళ్ళీ కూడా దసరా ముందు ఒకసారి మళ్ళీ దసరా ముందు ఇప్పుడు మామూలుగా 10. ఇప్పుడు ఈ వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఈ ప్రాణహితలో వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువ అవుతుంది రోజు రోజుకి. ఒక్కోసారి లెవెల్స్ దాటుతున్నాయి. అలాగే ఈ
ఎక్కడైతే పరివాహక ప్రాంతం ఉందో దాంట్లో ఉన్న చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అన్నీ ఎంతవరకు సేఫ్గా ఉన్నాయి, తర్వాత మనము ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది, వాళ్ళ ఇన్ కేస్ ఏదైనా ఎవరైనా చిక్కుకొని పోతే వాటర్లో ఆర్ ఏదైనా ప్రాణాపాయం స్థితిలో ఉంటే మన యొక్క ఎన్డీఆర్ఎఫ్ టీమ్, డిడిఆర్ఎఫ్ ఆల్రెడీ మేము ఇంతకుముందు మీకు తెలుసు ఒక 1 month కింద బిఫోర్ వర్షాలు రాకన ముందే ఒక డెమో చేసుకొని రెడీగా పెట్టుకున్నాం. వీళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ ఉన్న టీం అంతా వాళ్ళందరూ ఎక్స్పర్ట్గా ఉన్నారు. తర్వాత మనకు ఎక్విప్మెంట్ కూడా వచ్చింది, బోట్ వచ్చింది, దాని తర్వాత లైఫ్ జాకెట్స్, తర్వాత కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఉంది. ఇన్ కేస్ ఎవరన్నా ఇట్లాంటి స్టాండర్డ్ సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళని రెస్క్యూ చేయడానికి వీఆర్ రెడీ. అండ్ దాంట్లో భాగంగానే ఈరోజు ఈ ఫ్లో ఎట్లా ఉంది, దాని తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఎట్లా ఉన్నాయి వాళ్ళ యొక్క పరిస్థితిని చూడడానికి ఇక్కడ సర్వేకి రావడం జరిగింది. అలాంగ్ విత్ మై డీసీపీ భాస్కర్ అండ్ అడిషనల్ డీసీపీ రాజు గారు, అందరూ మా టీం అంతా. సో ఫార్ అయితే మనకు ఏమీ ఇబ్బంది లేదు, ఇప్పటికి ఎలాంటి సిచ్యువేషన్స్ మనకు తారసపడలేదు. బట్ కొన్ని విలేజెస్ మాత్రం కాజ్వేస్ కట్ అయిపోయి ట్రాన్స్పోర్టేషన్ ఈదర్ వే ఆగిపోయింది. బట్ వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ రూట్ మాత్రం అన్నిటికీ ఉంది. బట్ ఇట్ ఈస్ వెరీ లాంగ్ డిస్టెన్స్ ఆల్టర్నేటివ్ ఉంది. బట్ వేరెవర్ ఎక్కడైతే ఇష్యూస్ వాటర్ ఫ్లో అయిపోయి పబ్లిక్ లోపలికి వెంచర్ చేయకుండా మా డిపార్ట్మెంట్ అంతా కానిస్టేబుల్స్, తర్వాత హోమ్ గార్డ్స్, ఈఎస్ఐస్ తను కంటిన్యూస్ మానిటర్లో ఉన్నారు ఆ విలేజెస్ అన్నీ చూసుకుంటూ. సో ఫార్ సో గుడ్. పబ్లిక్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి వాటర్ చూడడానికి కానీ అడ్వెంచర్ చేయడానికి కానీ అట్లాంటిది ఏదైనా టూరిస్ట్ దాంట్లో అట్లా వచ్చేసి స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంది, దూరంగా ఉండాలి. ఆల్మోస్ట్ అవసరమైతే తప్ప బయటికి వెళ్ళరాదు, ఎందుకంటే మళ్ళీ క్లౌడ్ బస్ట్ కావే ఛాన్స్ ఉంది కాబట్టి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని దేవులవాడ గ్రామంలో వర్షాలకు బురదమయమైన రోడ్లను చెందూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. ఎడ్లబండి ఎక్కి గ్రామంలోని పలు వీధుల్ని ఎమ్మెల్యే వివేక్ పరిశీలించారు. గ్రామంలో దెబ్బతిన్న రోడ్లను చూసి ఎమ్మెల్యే నివ్వెరపోయాడు. గ్రామంలో రోడ్లకి వెంటనే 12 లక్షల రూపాయలు మంజూరీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే వివేక్ ప్రకటించారు. రోడ్లకి నిధులు మంజూరీ చేయడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అన్ని ఒకటేసారి కావు. ఫస్ట్ రోడ్లు చేసుకోండి, తర్వాత నీళ్లు అరదచ్చిన కింద ఫస్ట్ నాలీలు కావాలి, మాకు రోడ్డు పట్ట ముందు నాలీలు కావాలి. రోడ్డు కన్నా ముందు లారీలు కావాలి. నాలీలు అయితే ఒక సంవత్సరంలో 30 లక్షలు ఒకటేసారి పెట్టాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. మొదలు 12 లక్షలు అయితే మీకు ఫస్ట్ శాంక్షన్ చూపిస్తా. పనులు
సిఎస్ఆర్ సేఫ్ మీద ప్రతి సంవత్సరం ఇస్తానని పంపకు పోయేటప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు. మిషన్ దగ్గర నీళ్ళు వస్తున్నాయి. వత్సల జిల్లా కోటపల్లి మండలంలోని ప్రాణహిత ముంపు ప్రాంతాలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెర్రవల్లి రఘునాథరావు స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రఘునాథరావు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి కోటిపల్లి మండలంలోని ప్రాణహిత నది పరివాహక ప్రాంతంలో ఉన్న వందల ఎకరాల్లోని పంటలు నీట మునిగి రైతులకి తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ప్రధానంగా కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం రైతులకి ఎకరానికి 20,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత ఏడాది వర్షాకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కారణంగా నదీ తీర ప్రాంతాల్లోని పంట పొలాలు 3 సార్లు నీటి మునిగి తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. అధికారులు సర్వే నిర్వహించినా ఇప్పటికీ నష్టపరిహారం అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాంత రైతుల్ని చిన్నచూపు చూస్తుందని ఎద్దేవా చేశారు. గతంలో ప్రాణహిత బ్యాక్ వాటర్ కారణంగా నష్టపోయిన రైతుల కోసం పాదయాత్ర చేసిన వివేక్ ఈ అసెంబ్లీ సమావేశాల్లో గలమెత్తి రైతుల పక్షాన నిలబడి వెంటనే 20,000 రూపాయల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఇదంతా ఎవరిది సర్పంచ్ సార్? ఇదంతా ఎవరిది? రైతు ఇదంతా కౌలు రైతులేనా? ప్రాణహిత ముంపు రైతులను వెంటనే ఆదుకోవాలి. ప్రాణహిత ముంపు రైతులను వెంటనే ప్రాంత రైతులను వెంటనే ప్రాణహిత ముంపు ప్రాంత రైతులను వెంటనే రైతులకు శాశ్వత పరిష్కారం రైతులకు శాశ్వత పరిష్కారం రైతులకు శాశ్వత పరిష్కారం ప్రభుత్వం వంటి వైఖరి. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. ప్రాణహిత ముంపు రైతులకు 20,000 రూపాయల నష్టపరిహారాన్ని వెంటనే ప్రాణహిత ముంపు రైతులకు నా పేరు సవడం కిష్టయ్య, కోటపల్లి మండలం పొలా గ్రామం. సరే, ప్రతి సంవత్సరం ఇదే బాధ అయితే ఇప్పుడు నేను అలా కవర్ పట్టుకున్నాం. అది మొత్తం మునిగిపోయింది సార్. ఇప్పుడు నీళ్ళలో ఉన్నది. ఇప్పటికి ఏ ప్రభుత్వం అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఒక చూడలే. ఇప్పటికైనా ఎకరానికి 20,000 రూపాయలు ఇచ్చి మా రైతును ఆదుకున్నట్టయితే మీకు న్యాయం ఉంటుందని చెప్పి మనం చేస్తున్నాం. ఓకే సార్. నాది 10 ఎకరాల కౌలు పట్టుకున్నా సార్. ఇక్కడనే గిన్నె ఉంటుంది. ఇంత సెట్ అయింది సార్. ఇప్పటికీ నేను 2 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టినా, 1 లక్ష రూపాయలు కౌలు పెట్టినా, 3 లక్షల రూపాయలు అయినాయి సార్ మొత్తానికి. ఒక 20 మందు బత్తాలు కూడా అనుకోకుండా వచ్చిన గోదావరికి 20 బత్తాలు కూడా పోయినాయి సార్ మొత్తానికి. నాకు ఏమన్నా ప్రభుత్వం సాయం చేయాలని నేను కోరుకుంటున్నా. కౌలు రైతుని మొత్తానికి నాకు పట్టభూమి అన్నది ఏం లేదు సార్. మీ చేతి కష్టంతో కౌలుకు పట్టుకొని ఏమో కొన్ని కష్టాలన్నా పోతాయని కౌలుకు పట్టుకొని ఒక 10 ఎకరాలు కౌలుకు తీసుకొని చేశాను సార్. చేస్తే నిరుడు రాలే గోదావరి. ఈ గోదావరి వచ్చినందుకు మొత్తానికి నష్టపోయినా సార్. 10 ఎకరాలు ఆడకెళ్ళి అదంతా నీళ్ళు ఉన్నది నాది సార్. ప్రభుత్వం ప్రాణహిత వరద వలన చెన్నూరు నియోజకవర్గం, కోటపల్లి మండలం, ఇక్కడ సిర్సా గ్రామము, ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో రైతులందరిది కూడా ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి. ప్రాణహిత బ్యాక్ వాటర్ వలన, ఈ ముంపు వలన ఇక్కడ రైతులు నష్టపోతున్నారు. ఇక్కడ భాస్కర్ కదా, శంకర్ కౌలు రైతు 4 ఎకరాలు కౌలుకి తీసుకున్నాడు. 1 లక్ష రూపాయలు కౌలుకి తీసుకున్నాడు. ఒక 60-70 వేల రూపాయల పెట్టుబడి పెట్టిండు పత్తి వేద్దామని. ఇలా మొత్తం కూడా మునిగిపోయింది. ఈ ప్రాంతం రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ప్రతి రైతుకి ఎకరానికి
తక్షణ సాయం కింద 20,000 రూపాయలు ఎకరానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి. గతంలో కూడా ఈ ప్రాంతంలో వరదలు వచ్చి ఈ బ్యాక్ వాటర్ వలన నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే వివేక్ గారు అనేక సందర్భాలలో వారు మాట్లాడడం జరిగింది. పాదయాత్ర కూడా చేయడం జరిగింది. మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నుకొని శాసనసభకు పంపడం జరిగింది. మీరు ఈ ప్రాంతం యొక్క రైతుల సమస్యలను శాసనసభలో మాట్లాడి ఈ ప్రాంతం యొక్క రైతులకు వెంటనే 20,000 రూపాయల ఎకరాన ఇప్పించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వము భద్రాచలము ఇంకెక్కడెక్కడనో వరదలు వచ్చినప్పుడల్లా రైతులకు నష్టపరిహారం ఇస్తున్నారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. మన మంచిర్యాల జిల్లా ముఖ్యంగా చెన్నూరు ఈ ప్రాంతంలో ఉన్న రైతులను మాత్రం పట్టించుకుంటలేరు. ఈ ప్రాంత రైతులంటే ఎప్పుడైనా కూడా చిన్న చూపు ఉన్నది ప్రభుత్వానికి. ఈ ప్రాంతంలో రైతులు ప్రతి సంవత్సరం నష్టపోతున్నారు. 1000 ఎకరాల నష్టం జరుగుతుంది. 100 మంది రైతులు నష్టపోతారు. మేం భారతీయ జనతా పార్టీ తరఫున రైతులకు అండగా ఉంటాం. ఈసారి పాదయాత్ర అవసరం పడితే చెన్నూరు నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర ఇస్తాం. కానీ రైతులకు నష్టపరిహారం ఇప్పించేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది, కొట్లాడుతుంది. వెంటనే 20,000 రూపాయలు ఎకరాన రైతులకు అందరికి కూడా నష్టపరిహారం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పు ఎవరైనా హైదరాబాద్ లో ఆగస్టు 17వ తేదీన జరగబోయే నేషనల్ బాడీ బిల్డింగ్ పోటీలకు ఎంపికైన మంచిర్యాలకు చెందిన సాయి చరణ్కు 20,000 ఆర్థిక సహాయం అందజేశారు. హైదరాబాద్ లో ఆగస్టు 17వ తేదీన జరగబోయే నేషనల్ బాడీ బిల్డింగ్ పోటీలకు ఎంపికైన మంచిర్యాలకి చెందిన సాయి చరణ్ కి 25,000 ఆర్థిక సహాయం. మంచిర్యాల జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు నవీన్ కుమార్ గౌడ్, రిటైర్డ్ ఏఎస్పీ రవికుమార్ సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 25,000 రూపాయలు అందజేయడం ఆనందంగా ఉందన్నారు. తనకి ఆర్థిక సహాయం అందించిన వారికి సాయి చరణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డు కౌన్సిలర్ సుంకరి శ్వేత రమేష్, నడిపల్లి శ్రీరంగారావు, కిరణ్, అజయ్ వర్మ, నల్లా శంకర్, గోపి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు సాయి చరణ్. నేను ట్రైన్ ఫిట్నెస్ మంచిర్యాలలో ట్రైనర్గా జాబ్ చేస్తున్నాను. వచ్చే నెల ఆగస్ట్ 17th నేషనల్ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలకు సెలెక్ట్ అయినందుకు పార్టిసిపేట్ చేయడానికి సార్ నాకు హెల్ప్ చేస్తున్నారు. నవీన్ గౌడ్ సార్ ఆర్థిక సాయం చెక్ అవడం నాకు స్పాన్సర్షిప్ ఇవ్వడం కానీ చేశారు. 25,000 రూపాయలు. వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నవీన్ కుమార్ గౌడ్ అండి. నేను వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా ప్రెసిడెంట్ మరియు శ్రీనివాసం ఇన్ఫ్రా డెవలప్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి అండ్ సిఇఓ నేను. ప్లస్ నా మిత్రులు గురు సమానులు డాక్టర్ రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ గారు రవికుమార్ గారు నాతో పాటు ఉన్నారు. సార్ నేను కలిసి ఈ అబ్బాయికి రిజిస్ట్రేషన్ సంబంధించిన ఐసిఎన్ ఇంటర్నేషనల్ బాడీ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ పోటీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫీజు ఏదైతే ఉందో 25,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నాం. ఇలాంటి పిల్లలు ఇంకా చిన్న వయసులో ఇంకా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రాచర్ల, కల్లంపల్లి, జాదులపేట, ఒడ్డుగూడెం, సుంకుటం గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వేమనపల్లి మండల కేంద్రానికి మధ్యలో మత్తడి బాగుపై నూతనంగా నిర్మించిన బ్రిడ్జి నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాణహిత వరద నీటితో బ్రిడ్జి పూర్తిగా మునిగిపోయింది. విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి నాటు పడవల ద్వారా ప్రయాణించి ఆయా గ్రామాలకి వైద్య సేవలు అందించిన హెల్త్ అసిస్టెంట్ లింగన్న, ఏఎన్ఎం రాజలక్ష్మికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తూ ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన ఆ ఇద్దరు ఉద్యోగుల్ని ప్రజలు అభినందిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమాప్తం. తిరిగి ప్రసారమై ఎస్ఎల్వి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు